ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పూర్వీకులు చెప్పిన ఆయుర్వేదంలో నీటి గురించి ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెప్పడం జరిగింది. ఇది మన పూర్వీకులు చేస్తూ ఉండేవారు. కాలక్రమేణా మనం వాడటం మానేసాం. మన ఆయుష్ పెంచుకోవడానికి నీటిలో ఉన్న శక్తి ఏ పదార్థంలో ఉంటే ఆ పదార్థంలో ఉన్న శక్తిని ఎలా గ్రహిస్తుంది, ఆ పదార్థంలో ఉండి ఆ నీటికి శక్తి ఎలా పెరుగుతుందో మన పూర్వీకులు జీవన విధానంలోనే చూడడం జరిగింది. వాళ్ళు మనకి ఇవ్వడం కూడా జరిగింది. కానీ కాలక్రమేణా మనం దీన్ని వదిలేస్తూ వస్తున్నాం. చాలామంది మిత్రులు అడిగారు, ఖర్చు కాకుండా జీవితంలో అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండడానికి ఏదైనా మార్గాలు చెప్పండి అంటే, నీరు కూడా ఎన్నో రకాల వ్యాధులకి ముందు. ఆ నీరు ఆ ఉండే ప్రదేశం ఎందుట్లో ఏ పదార్థంతో నీటిని ఉంచామో ఆ పదార్థం శక్తి ఎలా తీసుకుంటుందో ఈరోజు తెలుసుకుందాం. చాలా అద్భుతమైన టాపిక్, చాలా చిన్న టాపిక్, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలామందికి ఉదయాన్నే నీరు తాగే అలవాటు ఉంటుంది. అంటే తెల్లవారుజామున లెగవంగానే నీరు తాగుతూ ఉంటారు. ఎక్కువగా మనం ఈ అలవాటుని గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాం. 100 సంవత్సరాలు వచ్చినా వారు పనిచేస్తూనే ఉంటారు. వారు రాత్రిపూట వారు నీరుని ఏ విధంగా పెట్టుకునేవారు, ఏ విధంగా తీసుకునేవారు, నీరుని ఏ విధంగా పెట్టి తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. అలాగే అనేక మంది, అంటే చాలామంది మిత్రులు మెయిల్స్లో, కామెంట్స్లో అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. చాలామంది మిత్రులు ఏంటంటే అసలు వీడియోని పూర్తిగా చూడకుండా అలా పైన స్కిప్ చేసుకుంటూ చూసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు తాంత్రిక ఉపాయాలు కానీ ఆరోగ్యపరమైన సమస్యల గురించి కానీ అర్థమవుతుంది. పైన చూస్తూ ఉంటే మీకు ఏది అర్థం కాదు, నేను రిప్లై ఇచ్చినా మీకు అర్థం కాదు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి మీకు నచ్చితేనే షేర్ చేయండి. ఇవి మన పూర్వీకులు చెప్పిన విషయాలు. ఎన్నో కొన్ని లక్షల విషయాలు ఉన్నాయి. మనం సైన్స్ని మన జీవన విధానంలో భాగంగా మన పూర్వీకులు దాన్ని జోడించి వదిలేశారు, కానీ వదిలేస్తున్నాం. ఈరోజు మనం సమస్యలు ఎదుర్కోవడానికి కారణం కూడా అదొకటి కావచ్చు. మన ఆయు పరిమాణం పెరగడానికి, రోగాలు రాకుండా ఉండడానికి మంచినీరుని ఎలా తీసుకుంటే ఫలితాలు ఉంటే తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు కదా, ఇది రాగి గ్లాస్, ఇది రాగి బాటిల్. నేను ఎక్కువగా రాగి బాటిల్, రాగి దాంట్లో వాడుతూ ఉంటాను. అలాగే మనం దేవతలకు సంబంధించినంత వరకు మామూలుగా నీరు పోయడానికి కూడా వెండి, రాగి, పంచలోహాలు, కంచువి వాడుతూ ఉంటాం. ఈ ఉపాయానికి రాగి కానీ, కంచు కానీ, అలాగే మట్టి కుండ అయినా పర్వాలేదు. మట్టి కుండ కూడా ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైనదన్నమాట. అలాగే గాజు కానీ లేదా పింగాణి, ఎట్టి పరిస్థితుల్లో స్టీలు కానీ ప్లాస్టిక్ కానీ వాడకూడదు. ఈ ఉపాయానికి మీరు ప్రతిరోజు సాయంత్రం పూట మీరు చక్కగా ఈ బాటిల్ కడుక్కొని, ఇప్పుడు చెప్పిన మెటీరియల్ ఏదైనా సరే, మట్టిది కానీ, రాగిది కానీ, కంచుది కానీ, చివరికి గాజుది కానీ కడుక్కొని దాంట్లో నీరు పట్టుకోండి. సాయంత్రం పూట శుభ్రంగా మీరు రాత్రి అంటే మీరు ఎప్పుడైతే సాయంత్రం అంటే నా పరిభాషలో 6 దగ్గర నుంచి 9 గంటల మధ్య ప్రాంతం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ప్రాంతంలో మీరు శుభ్రం చేసుకున్న మట్టి పాత్ర కానీ, కాపర్ దాంట్లో కానీ, రాగిది కానీ, కంచు కానీ, గాజు కానీ, వెండిది కానీ మీకు అందుబాటులో ఉంటే, ప్లాస్టిక్ వద్దు, అలాగే స్టీల్ వద్దు. స్టీల్ వేది పట్టి పరిస్థితులు వాడమాకండి. దాంట్లో మీరు నీళ్ళు పట్టుకొని సూర్యోదయం అంటే ఈరోజు రాత్రి పెట్టాం, చక్క పక్కన పెట్టుకొని మూత పెట్టుకోండి. తర్వాత తెల్లవారుజామున అంటే నైట్ 9 గంటలు పెట్టామనుకోండి, తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 గంటలు అంటే సూర్యోదయానికి ముందు మీరు నిద్ర లేచిన తర్వాత
చక్కగా మీరు ఆ నీటిని తాగండి. మీరు పావుసేరు తాగితే అంటే ఒక ఈ గ్లాస్ తాగినా, లోట తాగినా, అర లీటర్ తాగినా తాగండి. దీంట్లో మామూలుగా చెప్పుకున్న కంచు కానీ, రాగి కానీ, మట్టి పాత్ర అయినా పర్వాలేదు, గాజుదైనా పర్వాలేదు, మట్టి పిడతలో అయినా పెట్టుకొని తాగండి ప్రతిరోజు. ఇలా మీరు తీసుకుంటూ ఉంటే అంటే ఇంకోటి విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మీరు సూర్యోదయానికంటే ముందు తీసుకోవాలి. సూర్యోదయం తర్వాత తీసుకుంటే ఫలితం ఉండదు. ఇలా మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మీకు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. మీరు మలమూత్రాదులు అంటే మీరు టాయిలెట్కి వెళ్ళకుండా ఇది తీసుకోవాలి. తర్వాత మీరు మిగతా కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే మీకు మలమూత్ర దోషాలు ఏదన్నా ఉంటే తొలగిపోతాయి. అసలు మనం ఆరోగ్యంగా ఉండడానికి మన కడుపే చాలా ఇంపార్టెంట్. మన పేగుల్లో కనుక అన్నీ బాగుంటే అసలు రోగాలు రావు. అది చిత్రమైన విషయం కానీ ఖచ్చితం. అలాగే ఈ ఉపాయంలో ఖచ్చితంగా 4 గంటల నుంచి 5:30 గంటలు అంటే సూర్యోదయానికి ముందే నీరు తాగాలి. మీ ఓపిక బట్టి మీకులో ఉన్న దోషాలు తొలుగుతాయి, బలం పెరుగుతుంది, మీకు ఆయుష్ అంటే మీ ఏదైతే రోగాలు రావు, ఆయుష్ పెరుగుతుంది, మీకు మనసుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. చెక్ చేసుకోండి. అలాగే మన పాత రోజుల్లో ముచ్చిపు చిప్పలు ఇవి నేను మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆయుర్వేదం చేసేవారు. ఈ ముచ్చిపు చిప్పల్లో నీరు తీసుకొని ముక్కు రంధ్రం నుంచి తీసుకుంటూ ఉండేవారు. చాలామందికి తెలియదు. తెలిసిన వారు మాత్రం కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ముచ్చిపు చిప్పలో నీరు తీసుకొని ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ముక్కు రంధ్రం ద్వారా అంటే కుడి రంధ్రం ఎడమ రంధ్రం ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఎంతమంది చూశారు? అలాంటిది ఎవరైనా విన్నారా? ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. చాలా తక్కువ మంది. ఎందుకంటే మనం ఈ వాటర్ని తీసుకోవడం వల్ల ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయో మీకు తెలియజేస్తాను. మనకి శరీరంలో ఇలా మనం రోజు నీరు తీసుకుంటూ ఉంటే మన దవడల్లో కనుక ఏదైనా రోగాలు 11 రకాల రోగాలు తగ్గుతాయి. అలాగే దంతాల్లో 11 రకాల రోగాలు తగ్గుతాయి. ముక్కు లోపల 7 రకాల రోగాలు తగ్గుతాయి. మన గొంతు లోపల 8 రకాల రోగాలు తగ్గుతాయి. అలాగే మన చెవుల్లో 26 రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటే అలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అలాగే మన కంటి లోపల 90 రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటే అలాంటి రోగాలు కూడా రావు నీరు కనుక ఇలా తీసుకుంటే. అలాగే మన ఏదైతే తల ఉందో తల భాగంలో 21 రకాల రోగాల్ని కంట్రోల్ చేస్తుంది, ఆపుతుంది. ఇంకోటి ఏంటంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో బాగా గమనించండి. రాత్రిపూట నీరుని సాయంత్రం పూట పట్టుకొని చక్కగా బిందులోనూ మట్టి కుండలో పెట్టుకుంటారు. చివరికి తాంబేటి కాయలను కూడా ఉండేవి, దాంట్లో కూడా పెట్టుకుని వారు ఏం చేసేవారంటే ఉదయాన్నే లేచిన తర్వాత వారు కొంచెం నీరు తీసుకొని దోశల్లో నీరు తీసుకొని నోట్లో పోసుకొని పుక్కిలించి ఊసేసి తర్వాత వారు దోశలతో ఇలా దోశలతో నీళ్ళు తాగేవారు. అలా 2 దోశలు ఒక దోశ బాగా పాత వాళ్ళకి మాత్రమే తెలిసింది. అంటే బాగా ఏజ్ అయిన వారికి తెలుసు. కొంతమంది ఇప్పటికీ చేసేవారు ఉన్నారు. ఎవరైనా అలా చేసేవారు ఉంటే ఇప్పుడు చేసేవారు అంటే కామెంట్ చేయండి. వాళ్ళు ముఖం కాలు చేతులు కడుక్కొని ఆ నీళ్ళతో కడుక్కొని ఆ కుండలో ఉన్న వాటర్తో కడుక్కొని నీరు పొక్కిలించి నీరు తాగేవారు దోశలతో. అలా వారు ప్రతిరోజు 2, 3 అలా తాగుతూనే ఉంటారు. అంటే మామూలుగా ఈ నెలలో ఒక దోశ అంటే ఈ నెలలో ఒక్కసారి ఒక దోశ నీళ్ళు తాగడం, 2 నెలల ఇది కూడా ఆయుర్వేదంలో ఒక మందు అనుకోండి. చేతులు కడుక్కొని ముఖం అంటే కళ్ళు ముఖం కడుక్కొని అదే నీళ్ళతో నోరు పుక్కిలించి 2 సార్లు పుక్కిలించి నీరు ఊసేసి అందుట్లో ఉన్న నీటిని దోశలతో తాగేవారు. ఇది ఏంటి, దీనివల్ల లాభం ఏంటి అనేది చాలామంది తెలియదు. ఇలా చేయటం వల్ల మనకి ఆయుష్ పెరుగుతుంది, నీటిలో జీవశక్తి ఉంటుంది, మనందరం నీటితోనే వస్తాం. మీరు వీలైనంత వరకు వాడండి. మేము చాలా పేదవాళ్ళం అంటే మట్టి కుండ వాడండి. దాంట్లో మీరు గ్లాసు కూడా మట్టి గ్లాసులు దొరుకుతున్నాయి, అది వాడండి. చెక్ చేసుకోండి. డాక్టర్లకు పెట్టే డబ్బులు 99.9% తగ్గిపోతాయి. అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. అలాగే విచిత్రం ఏంటంటే నీటిలో మనం కరెక్ట్గా వాడుకుంటే సంజీవిని ఎలా పనిచేస్తుందో నీరు కూడా అలా పనిచేస్తుంది. ఈ నీటికి ఆ శక్తి ఉంది.
కరెక్ట్గా విధి విధానంగా వాడుకోవాలి. ప్రేమపూర్వకంగా తీసుకోండి. అంటే నీటిని తీసుకున్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి, నాకు ఆయుష్ పెరుగుతుంది, బలం వస్తుంది, ఆనందం కలుగుతుంది అనుకోండి. ఖచ్చితంగా కలుగుతుంది. నీటికున్న శక్తి అది. కాపర్ మ్యాక్సిమం మీరు ఇది రాగి పాత్రలో వాడడానికి ప్రయత్నం చేయండి, లేదా మట్టి పాత్రలను వాడడానికి ప్రయత్నం చేయండి. ఈ ముత్యపు చెప్పు నీరు అంటారా, అది మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంత అందుబాటులో ఉండదు. అది ప్రాక్టికల్గా చేసే వాళ్ళకి మాత్రమే అవుతుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు వీటిని మన సంప్రదాయబద్ధంగా తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, ఇది ఆడవారైన మగవారైన చేయవచ్చు. దీనికి ఎలాంటి నియమాలు ఏమీ లేవు. ఇది మాత్రం ఉదయం పూట చేయాలి. ఖచ్చితంగా మన ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, బలం చేకూరుతుంది. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.